ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఆచార్య మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసొస్తున్నా, ప్రీమియం షో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిన అంతే. అందులో దొరికే కిక్ అంతా ఇంత ఉండదు. ఫ్యాన్స్ మధ్య గోలలు ఈలలు కాగితాలు చింపేగరేయడం, సాంగ్స్ వస్తే డ్యాన్స్కి అరవడం, ఫైట్స్, అఫ్కోర్స్ ఇంట్రొడక్షన్, బిల్డప్ సీక్వెన్సెస్, ఎవ్రీథింగ్ అదొక కాంబో ఎంటర్టైన్మెంట్ అంతే. సో ఆ ఫన్ అయితే చాలా రోజుల తర్వాత ఆచార్య ద్వారా నేనైతే ఎంజాయ్ చేశాను. అందులోనూ ఈ సినిమాలో డబుల్ ధమాకాగా రామ్ చరణ్ కూడా నటించడం. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వచ్చేసరికి, ఈ సినిమాకి ప్రధానంగా బలాలు అంటే గనక అఫ్కోర్స్ మెగాస్టార్ చిరంజీవి ప్రెజెన్సే అండ్ రామ్ చరణ్ ప్రెజెన్స్. ముఖ్యంగా రామ్ చరణ్ రోల్, ఆ సిద్ధ రోల్ వచ్చి సినిమాకే ప్రధాన బలం అన్నమాట. అండ్ ఆచార్యగా చిరంజీవి, సిద్ధాగా రామ్ చరణ్ అలా ఇమిడిపోయారంతే. అండ్ ఇందులో మోర్ దాన్ స్టార్స్ కంటే యాక్టర్స్ కనిపిస్తారనమాట. ఆ యాక్టింగ్ స్కిల్స్, ఆ రోల్స్లో ఎంత చక్కగా ఒదిగిపోయారో అనిపిస్తుంటుంది. ఇక నెక్స్ట్ బిగ్ ప్లస్ ఏంటంటే మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అఫ్కోర్స్ మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పటి నుంచో మనం అడ్రస్ చేస్తూ వస్తున్నాం. అండ్ ఒక సినిమాని ఎలివేట్ చేయాలన్నా, ఆ ప్రతి సీన్ ఎలివేట్ చేయాలన్నా అందులో బ్యాక్గ్రౌండ్ హార్ట్ టచ్ చేయాలా, ప్రేక్షకుడికి చేరాలన్నా దానికి ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోరే ఇంపార్టెంట్. ఇందులో కొన్ని సన్నివేశాలకు వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది అంతే. నాకైతే ఒక పర్టికులర్ సీన్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ని డామినేట్ చేసేలా ఉంటుంది. ఏఆర్ రెహమాన్ శంకర్ మూవీస్లో ఇచ్చే అంత హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ పర్టికులర్ సీన్లో నేను ఫీల్ అయ్యాను అనమాట. అంత ఎంజాయ్ చేశాను ఆ పర్టికులర్ సీన్ అన్నది. ఈ సినిమాకి మరో బలం ఏంటంటే ఆ ధర్మస్థలి సెట్. ఎందుకంటే సినిమా స్టోరీ అంతా ధర్మస్థలి మీదే కాబట్టి ఆ సెట్ కూడా అంత యాప్ట్గా ఉందన్నమాట. ఆ టెంపుల్ కానీ, అందులో వచ్చే విజువల్స్ కానీ, అడవిలో ఆ టెంపుల్, రివర్ అండ్ ఆయుర్వేదం సంబంధించిన ఐలాండ్ కానీ చాలా బాగుంది. చూడడానికి బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ కొరటాల శివ టేకింగ్, ప్రతి సీన్ టు సీన్ డైరెక్ట్ చేసిన విధానం, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో పర్టికులర్ మెన్షన్ చేయాల్సిందే, అజయ్ యాక్టింగ్ వచ్చి చాలా బాగుందబ్బా. అండ్ ఇక సినిమాలో హైలైట్స్ అంటే కనుక నాకు అనిపించిన 2 హైలైట్స్ చెప్తాను అనమాట. ఒకటేమో యంగ్ చిరుని చూడడం, ఒక ఛాలెంజ్ సినిమాలో చూసిన చిరంజీవిని చూడడం అనమాట. ఆ సీన్స్ వచ్చినప్పుడు అఫ్కోర్స్ థియేటర్లో అందరికీ సర్ప్రైజే. సో ఒక్కసారిగా విజిల్స్, అరుపులు, కేకలు అంతే. ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రసాద్ గారు, రామ్ గారు. ఏంటి ప్రసాద్ గారు, రామ్ గారు అంటారా? అది నేను సర్ప్రైజింగ్గా ఉంచేస్తాను. మీరు చూసినప్పుడు ఆ పర్టికులర్ సీన్ ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. ఫైనల్లీ కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఈ సినిమాకి సంబంధించి మనం మాట్లాడుకుందాం. నాకు అనిపించిన మైనస్ పాయింట్లు మాత్రమే చెప్తున్నా, ఓకే? మెయిన్గా ఏంటంటే స్టోరీ అంటే ప్రాబ్లం సొల్యూషన్ కదా. ప్రతి సినిమాలో చూసినా ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఎలా అన్నదే సినిమా ఎండింగ్ ఉంటుంది. ఈ సినిమాలో ప్రాబ్లం స్టేట్మెంట్, దానికి ఇచ్చిన సొల్యూషన్ రెండు కాస్త రొటీన్ అండ్ ఆల్సో అవుట్డేటెడ్ అన్నట్టుగానే ఉంది. అవుట్డేటెడ్ అంటే ఇది ఒక 90sలో వచ్చిన సినిమాల్లో ఉండే సేమ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ స్టేట్మెంటే అన్నట్టు అనిపించింది. స్టోరీకి ఉన్న లిమిటేషన్స్ వల్ల ఈ సినిమాలో ఎక్కువ కామెడీ పెట్టలేకపోవడం అన్నది ఒక మైనస్. అలాగే మెగాస్టార్ చిరంజీవికి ఒక హీరోయిన్ డ్యూయట్ లేకపోవడం అన్నది అనదర్ మైనస్ పాయింట్గా నేను చూస్తున్నా. మెయిన్గా ఈ కథ వల్ల ఆ అంశాలు రాలేదు, ఎక్కువ పెట్టలేకపోయారనమాట. సో అది ఒక మైనస్ పాయింటే. ఇందులో ఇంకొక మైనస్ అనిపించింది ఏంటంటే ఆ సాంగ్ అనమాట. పర్టికులర్గా ఆ రెజీనాతో వచ్చే ఒక ఐటమ్ సాంగ్ వచ్చి ఏదో పెట్టాలన్నట్టుగా ఉంది. అట్ ది సేమ్ టైం ఆ సాంగ్ వచ్చి వినడానికి కూడా చాలా అవుట్డేటెడ్ మణి శర్మ ట్యూన్లా అనిపించింది అనమాట. ఆ సాంగ్ వస్తున్నప్పుడు కూడా ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఎంజాయ్ చేయట్లేదు, విజిల్స్ రావట్లేదు, అది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పక్క పెడితే ఇది మెగాస్టార్ ఫిల్మ్ అబ్బా, చూసి ఎంజాయ్ చేయడం అంతే. ఒక ఫ్యాన్గా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, బిందాస్ అంతే. ఇంకొక హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి చెప్పి ఈ రివ్యూ ఫినిష్ చేస్తా. అదేంటంటే ఆ సాంగ్ బంజారా ఇద్దరు కలిసి చేసిన స్టెప్స్ వచ్చి సూపర్ ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఆ పాట
థియేటర్లో నాన్ స్టాప్గా అరుపులు కేకలు అంతే, అంత బాగుంది. చాలా బాగుంది, వినడానికి బాగుంది, చూడడానికి బాగుంది, స్టెప్స్ బాగున్నాయి, విజిల్స్ చేయడానికి యాప్ట్ సాంగ్ అన్నట్టు. సో అది ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.